హలో అండి, వెల్కమ్ టు బద్దజస్తుల వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ పరోటా. అయితే స్టఫింగ్లోకి ఏమేమి కావాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఒక 8 మీడియం సైజ్ ఆలుగడ్డలు ఉడికించి పక్కకు పెట్టుకున్నానండి. దాంట్లోకి మనకి నిమ్మకాయ, మీకు 5-6 పచ్చిమిరపకాయలు లేదా కారానికి సరిపడా కూడా వేసుకోవచ్చు. ఇందులో కారపొడి కూడా వేస్తామండి. సో పచ్చిమిరపకాయలు 5-6 తీసుకుంటే సరిపోతుంది. చిన్న కొత్తిమీర కట్టలు నేను 3 తీసుకున్నాను. మీరు ఎక్కువ తింటారంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదంటే లేదు. పసుపు, కారము, ఉప్పు, గరం మసాలా, చాట్ మసాలా, ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. మీకు కావాలంటే అది వేసుకోవచ్చు, అది కంప్లీట్లీ ఆప్షనల్. సో నేను ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఉప్పు, కారము, పసుపు వేసేసాను. ఉప్పు మీకు తగినంత వేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం కాబట్టి కారం చూసి వేసుకోండి. నేను కొంచెము పసుపు ఎక్కువ వేసుకున్నాను, ఎందుకు అంటే కలర్ కోసము. మీరు పసుపు తగ్గించి కూడా వేసుకోవచ్చు, అది కూడా ఆప్షనల్, మీ ఇష్టం అండి. అయితే పచ్చిమిరపకాయలని నీట్గా చిన్న ముక్కలు చేసేసుకొని నేను దాన్ని దంచుకుంటున్నానండి. డైరెక్ట్ పచ్చిమిరపకాయలు వేస్తే పండు కిందకి వచ్చినప్పుడు చాలా కారంగా ఉంటాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి అలా తినడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే నేను దంచి వేసేసాను. ఆ దంచుకునే దాంట్లోనే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసానండి. ఆమ్చూర్ పౌడర్ వల్ల కొద్దిగా పులుపుతనం వస్తుంది, చట్పటగా ఉంటుంది. అలా మీరు కావాలంటే ఆమ్చూర్ పౌడర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఆమ్చూర్ పౌడర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. నేను అందులోనే గరం మసాలాని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొత్తిమీర కొంచెం ఆకులుగానే ఉంటే ఇష్టం కాబట్టి కట్ చేసేసి వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు కొత్తిమీర ఫ్లేవర్ కావాలి కానీ ఆకులు వద్దు అంటే మీరు దాన్ని మిక్సీలో ఒక తిప్పేస్తే చిన్నగా అయిపోతాయి. అలా కూడా యాడ్ చేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. అన్నీ యాడ్ చేసేసుకున్నాక దానిపై నుంచి నిమ్మకాయ కూడా నేను పిండేసానండి. ఈ నిమ్మకాయ అనేది మళ్ళీ పులుపు కూడా కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీరు ఒక చెక్క కావాలంటే 1-2 లేదా మీ ఇష్టం అండి. మీరు ఎంత పులుపు తింటారో అంత నిమ్మకాయ వేసుకోవచ్చు. ఇది చాలా చోట్ల చాలా రెసిపీస్ ఉన్నాయండి, చాలా రకాలుగా చేస్తారు పరోటా. ఇది నా స్టైల్ అండి. నేను లాస్ట్కి కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశానండి. దాంతో చక్కని ఫ్లేవర్ వస్తుంది. బై ద వే, ధనియాల పౌడర్ ఇంట్లోనే మా అమ్మగారు చేసి పంపిస్తారండి నాకు. సో ఆ ధనియాల పౌడర్ భలే ఉంటుందండి, టేస్ట్, స్మెల్. ఇప్పుడు ఆలూని మొత్తము చేతితోటి స్మాష్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఆలూలు కొంచెం కూడా ఇలా పీసెస్ లాగా తగలకూడదు మనకి. ఎందుకు అంటే మనం పరోటాలో చపాతీ దాంట్లో పెట్టి వదిలినప్పుడు ఒకవేళ ఆలు ముక్కలుగా ఉంటే మనకి చపాతీ విరిగిపోతుందండి. కాబట్టి ఏమీ ముక్కలు లేకుండా, ఎలాంటి ముక్కలు లేకుండా మంచి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి. మనం మంచిగా మెత్తని స్మాషింగ్ లాగా చేసేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ అయిపోయాక చపాతీ సైడ్ వెళ్ళిపోదాము. మనం ఎలా అయితే చపాతీ పిండి తడుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్ అండి దీనికి కూడా. కాకపోతే దీన్ని మీరు తడుపుకున్నాక ఒక 30 మినిట్స్ ఖచ్చితంగా పిండికి రెస్ట్ ఇవ్వాలండి. ఇంకొక చిన్న టిప్ చెప్తాను. మనం పిండిని ఎంతసేపు ఒత్తితే అంత మెత్తగా వస్తాయండి మనకి స్టఫింగ్లోకి. మనం చాలా ఎంత దాన్ని ఒత్తితే, ఎంత ఒత్తుతుంటే అంత మెత్తగా, అంత సాఫ్ట్గా వస్తాయి. నేను 30 మినిట్స్ రెస్ట్ ఇచ్చేసాక చూపిస్తున్నానండి మీకు. దాన్ని మంచిగా మెత్తగా చేసేసుకొని మనకి ఎంత సైజు కావాలి అంత సైజ్ బాల్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలండి. అయితే మనం నార్మల్ చపాతీకేమో పిండి అత్తుకొని
రొట్టెలు ఒత్తుతాం కదండి. కానీ దీంట్లో ఏమంటే నూనె అద్దుకొని చపాతీ పిండి ఒత్తుకోవాలండి. అయితే ఈ చపాతీ ఒత్తుకొని స్టఫింగ్ ఫిల్ చేసే దాంట్లో కూడా చాలా మంది చాలా రకాలుగా ఫిల్ చేస్తారండి. నేనేమంత ప్రొఫెషనల్ చెఫ్‌నేం కాదు. సో, అందుకే నేను మామూలుగా ఇలా సన్నగా కొంచెం ఒక మీడియం సైజ్ అంత ఒత్తుకొని దాని లోపల స్టఫింగ్ పెట్టుకుంటున్నానండి. ఎంత స్టఫింగ్ కావాలో మనం అంత స్టఫింగ్ దాని లోపల పెట్టేసుకొని దాన్ని క్లోజ్ చేసేయడమే. దాన్ని నీట్‌గా మొత్తం అన్ని సైడ్స్ నుంచి క్లోజ్ చేసేసుకోవాలండి. క్లోజ్ చేసుకొని మనం ఎక్కడైతే ఒత్తుకున్నామో అది కింద సైడ్ పెట్టుకొని ఒత్తేసుకోవాలండి. గుర్తుంచుకోండి, ఇదంతా కొంచెం నాజూగ్గా చేయాలి. ఎందుకు అనంటే స్టఫింగ్ అంతా బయటకొచ్చేసే ఛాన్స్ ఉంటుంది. చేస్తూ ఉంటే వస్తుందండి. ఫస్టే పర్ఫెక్ట్‌గా రావాలని ఏమీ లేదు. మీరు చేస్తూ ఉంటే వస్తుంది. నాకు ఏం పర్ఫెక్ట్‌గా రాలేదండి. జస్ట్ మనకు వచ్చినట్టు రుచి బావుందా, మనకు నచ్చింది చేసుకున్నామా అన్నట్టు చేశానండి నేను. నాకు కూడా ఏమీ పర్ఫెక్ట్‌గా రాలేదు. చిరిగిపోతూ ఉంటాయి. కానీ ఇలాంటి టైంలో నాకు కొటేషన్ గుర్తొస్తుందండి. ఏంటి అనంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. చేస్తూ ఉంటే అన్నీ వచ్చేస్తాయండి. ఈ లోపల మనం ప్యాన్ పెట్టేసుకొని పక్కన అది హీట్ చేయడానికి వదిలేద్దామండి. ప్యాన్ హీట్ ఎక్కాక చపాతీని మనం ఎలా కాల్చుకుంటాం రెగ్యులర్ చపాతీని అలానే కాల్చుకోవడం, సేమ్ ప్రాసెస్. చూసారా, నాకు ఒక పర్ఫెక్ట్ పరోటా వచ్చిందండి. మీకు కూడా వస్తుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. సరే, అయితే మీకు మోటివేషన్ కోసము నేను ఒకటి చెప్పనా. ఇది నేను థర్డ్ ఆర్ ఫోర్త్ పరోటా అండి. ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది నాకు రౌండ్ షేప్లో. కానీ నేను ఫస్ట్ ఒత్తిన పరోటా ఎలా వచ్చిందో చూపిమంటారండి మీకు? నిజంగా నవ్వొద్దు మరి. నవ్వనంటే చూపిస్తాను. సరేలేండి, మీ మోటివేషన్ కోసం నేను ఆ మాత్రం చేయలేనా? చూసేయండి. ఇది నేను ఫస్ట్ వద్దిన పరోటా అండి. అంతా చిల్లులు పడిపోయి అవుట్ ఆఫ్ షేప్ వచ్చేసింది. కానీ చేస్తూ ఉంటే అలవాటైపోతుంది. అది ఏ విషయంలో అయినా, ఏ పనైనా సరే. సరే, ఇప్పుడు ఇంత రెసిపీ చెప్పాను, ఇంత మ్యాటర్ చెప్పాను. రెసిపీ అయితే ఈజీగానే ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కిచెన్లోకి వెళ్ళి సామాన్లు ఉన్నాయా లేదా చూసి మీరు కూడా ట్రై చేసేయండి.
మీరు ట్రై చేసి నాకు చెప్పండి, మీకు ఏ షేప్లో వచ్చింది మీ ఫస్ట్ పరోటా అని. ఏ మాట కామాట అండి, షేప్ విషయం పక్కకు పెడితే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. మరి నేను చెప్పింది ఇంకా మీరు వినడం ఎందుకు? నా మాటలు మీరు ఎప్పుడైనా నమ్ముతారా? లేదు కదా. మరి మీరే కిచెన్లోకి వెళ్ళి మీరే వండుకొని మీరే ట్రై చేసి చెప్పండి నాకు రెసిపీ ఎలా ఉందో, సరేనా? సరే అండి, మీరు చేసుకున్నాక ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చిందనుకోండి, మీరు చేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు మాత్రమే తింటే సరిపోతుందా? మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి మీకు ఇంతలా నచ్చిన రెసిపీ అయితే ఒక లైక్ కొట్టాలి కదండి, మరి కామెంట్ కూడా పెట్టాలి కదండి. సో ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి మీ ఫస్ట్ పరోటా షేప్, అండ్ షేర్ కూడా చేయండి. చూసారు కదండి, ఇది పరోటా. సరే అండి, వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, సరేనా? బాయ్ బాయ్.